ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు అమలు చేసే దిశగా రేవంత్ సర్కార్ అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగా బడ్జెట్లో 6 గ్యారంటీలకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేసింది. అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టారు. వ్యవసాయ, విద్యుత్, రోడ్ల, భవనాలు, హోం, పట్టణాభివృద్ధి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలకు భారీగా నిధులు కేటాయించారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో వచ్చాక ఎన్నికల ఇచ్చిన హామీలకు అమలు చేసే దిశగా రేవంత్ సర్కార్ అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగా బడ్జెట్లో 6 గ్యారంటీలకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేసింది. అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టారు. వ్యవసాయ, విద్యుత్, రోడ్లు, భవనాలు, హోంశాఖ, పట్టణాభివృద్ధి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలకు భారీగా నిధులు కేటాయించారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తొలిసారి పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టింది. ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క రాష్ట్ర బడ్జెట్ 2025ను శాసనసభలో ప్రవేశపెడితే మరో మంత్రి శ్రీధర్ బాబు శాసన మండలిలో ప్రవేశపెట్టారు. ఇలా అసెంబ్లీ సాక్షిగా ప్రజల ముందుకు వచ్చిన తెలంగాణ వార్షిక బడ్జెట్ 2025లో ఏ శాఖలకు అత్యధిక నిధులు దక్కాయో తెలుసుకుందాం. శాసనసభలో తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ను డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. 2025-26 ఏడాదికి 3,04,965 కోట్లతో బడ్జెట్ను సభలో ప్రవేశపెట్టారు. రెవెన్యూ వ్యయం 2,26,982 కోట్లు, మూలధన వ్యయం 36,504 కోట్ల రూపాయలుగా పేర్కొన్నారు. ఈ బడ్జెట్లో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలైన 6 గ్యారంటీలకు పెద్దపీట వేశారు. అయితే 6 గ్యారంటీ పథకాలకు బడ్జెట్లో మొత్తం 56,084 కోట్లను కేటాయింపులు చేశారు. వీటిలో రైతు భరోసాకు 18,000 కోట్లు, చేయూత పింఛన్లకు 14,861 కోట్లు, ఇందిరమ్మ ఇళ్లకు 12,571 కోట్లు కేటాయించారు. అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకానికి 4,305 కోట్లు, గృహజ్యోతి పథకంలో భాగంగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కోసం 2,080 కోట్లు, సన్న రకం వడ్లకు 500 బోనస్ ఇస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ప్రస్తుత బడ్జెట్లో సన్నాలకు బోనస్ 1,800 కోట్ల రూపాయలను కేటాయించారు. అంతేకాకుండా రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకానికి 1,143 కోట్లు కేటాయించగా గ్యాస్ సిలిండర్ రాయితీకి 723 కోట్లు కేటాయించారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి 600 కోట్లు, విద్యుత్ రాయితీకి 11,500 కోట్లు, రాజీవ్ యువ వికాసం పథకానికి 6,000 కోట్ల రూపాయలను బడ్జెట్లో కేటాయింపులు చేశారు. తెలంగాణ వార్షిక బడ్జెట్లో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క మహిళలకు పెద్దపీట వేశారు. మహిళా శిశు సంక్షేమానికి నిధులు భారీగా కేటాయించారు. దాదాపు 2,862 కోట్ల రూపాయలు కేటాయించినట్లు చెప్పుకొచ్చారు. ఇది కేవలం ఆ శాఖకు సంబంధించింది మాత్రమే. ఇది కాకుండా స్కీముల పరంగా చూసుకుంటే చాలానే ఉన్నాయి. మహిళలే మహారాణులు అన్న పదాన్ని తన బడ్జెట్ ప్రసంగంలో పదే పదే గుర్తు చేశారు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క. ఆడబిడ్డలు పనికి వెళ్లాలన్నా, చదువుకు వెళ్లాలన్నా, దేవాలయానికి వెళ్లి మొక్కులు తీర్చుకోవాలన్నా ఇబ్బందులు పడకుండా ప్రవేశపెట్టిన పథకం మహాలక్ష్మి స్కీమ్. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రమాణ స్వీకారం తర్వాత అదే రోజు సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ స్కీమ్ గురించి ప్రకటన చేశారు. అప్పటి నుంచి నిరంతరాయంగా కొనసాగుతూ వస్తోంది. 2023 డిసెంబర్ 9న ప్రారంభించిన ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని మహిళలు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించింది రేవంత్ ప్రభుత్వం. తెలంగాణ ఏర్పడిన తర్వాత 10 ఏళ్లకు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తొలిసారి పూర్తి 12 నెలల ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ను శాసనసభలో ప్రవేశపెట్టింది. గత ఏడాది ఫిబ్రవరిలో ఓటెన్ అకౌంట్, ఆ తర్వాత జూలైలో మిగిలిన 9 నెలలకు సంబంధించిన బడ్జెట్ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. మరోవైపు హెచ్ఎండిఏ పరిధిలో విస్తరించిన ప్రాంతాలకు త్రాగునీరు అందిస్తామని భట్టి అన్నారు. హైదరాబాద్లో సమగ్ర వరద నీటిపారుదల ప్రాజెక్టుకు 5,942 కోట్లు కేటాయిస్తామని ప్రకటించారు. దేశానికి తలమానికంగా ఉండేలా ఫ్యూచర్ సిటీని రూపొందిస్తున్నామని స్పష్టం చేశారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ రహదారుల మధ్య ఇది ఉంటుంది. 56 గ్రామాలు, 765 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో దీన్ని ఏర్పాటు చేస్తున్నామని ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. ఫ్యూచర్ సిటీలో ఏఐసిటీ, ఫార్మా హబ్, స్పోర్ట్స్ సిటీ, క్లీన్ ఎనర్జీ, ఇన్నోవేషన్ జోన్లు, మల్టీ మోడల్ కనెక్టివిటీ, ఎలక్ట్రిక్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉంటాయి. ఈ ప్రాజెక్టును ఎఫ్సిడిఏ పర్యవేక్షిస్తుందని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు మమ్మల్ని నమ్మి అధికారం కట్టబెట్టారు. ప్రజలకు జవాబుదారీతనంగా ఉంటూ పాలన సాగిస్తున్నామని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వ పాలనలో ఛిద్రమైన ఆర్థిక వ్యవస్థను
గాడిలో పెడుతున్నామని తెలిపారు. తాత్కాలిక దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పనిచేస్తున్నామని వెల్లడించారు. కొందరు దుష్ప్రచారమే పనిగా పెట్టుకున్నారు. ప్రభుత్వ ప్రతి చర్యను నిందిస్తూ ఆరోపణలు చేస్తున్నారు. గత ప్రభుత్వం 2 పడక గదులు ఇళ్లిస్తామని ప్రజలకు నిరాశ మిగిల్చిందని భట్టి మండిపడ్డారు. మరోవైపు రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేందుకు మెగా మాస్టర్ ప్లాన్ 2050 రూపొందించామని ఆయన వివరించారు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థను 10 ఏళ్లలో $1 ట్రిలియన్ చేర్చడమే లక్ష్యంగా కార్యాచరణ చేపడుతున్నామని చెప్పుకొచ్చారు. చైనా +1 వ్యూహంతో రాష్ట్రాన్ని గ్లోబల్ తయారీ కేంద్రంగా అభివృద్ధి చేస్తామన్నారు. ప్రతి మండలంలో మహిళలతో రైస్ మిల్లులు, మినీ గోదాములు ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. ఐకేపీ కేంద్రాల్లో కొన్న ధాన్యాన్ని మహిళా రైస్ మిల్లుల్లో మిల్లింగ్ చేయిస్తాం. ఆ బియ్యాన్ని ఎఫ్సీఐకి సరఫరా చేసే బాధ్యతను మహిళా స్వయం సహాయక సంఘాలకు అప్పగిస్తామన్నారు. మండల మహిళా సమాఖ్యల ద్వారా ఆర్టీసీకి అద్దెకు 600 బస్సులు కేటాయిస్తామని వివరించారు. ఎస్సీ ఉపకులాల వర్గీకరణ చట్టాన్ని అమలు చేస్తున్న మొదటి రాష్ట్రం తెలంగాణ అని భట్టి గుర్తు చేశారు. తెలంగాణలో అత్యంత వేగంగా పట్టణీకరణ జరుగుతోంది. ఈ క్రమంలో హైదరాబాద్తో పాటు ముఖ్య నగరాలైన వరంగల్, నిజామాబాద్, ఖమ్మంలను కూడా అభివృద్ధి చేయనున్నారు. వరంగల్ను విద్య, వైద్య, ఐటీ కేంద్రంగా, నిజామాబాద్, ఖమ్మంలను వ్యవసాయాధారిత పరిశ్రమలకు, తయారీ రంగానికి కేంద్రాలుగా తీర్చిదిద్దుతామని చెప్పారు. స్త్రీ శక్తే దేశశక్తి అని విశ్వసించి ఇందిరా మహిళా శక్తి మిషన్ను ప్రారంభించామని, దీని ద్వారా మహిళా సాధికారతకు నూతన శకం ప్రారంభమైందని, ప్రభుత్వ కార్యక్రమాలన్నింటిలోనూ మహిళలకు పెద్దపీట వేస్తున్నామని భట్టి వెల్లడించారు. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాల ప్రజలను నిరాశపరిచే విధంగా ఉందని ప్రతిపక్షాలు విమర్శిస్తూ ఉన్నాయి. ఈ బడ్జెట్ను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు ప్రతిపక్ష పార్టీలు నిరసన తెలిపాయి. రానున్న రోజుల్లో ప్రజల్లోకి వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని బీజేపీ, బీఆర్ఎస్ చెబుతున్నాయి. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విమర్శలను తిప్పికొడుతుంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ బడ్జెట్ కాంగ్రెస్ పార్టీకి ఎంత మేరకు ఉపయోగపడుతుందో వేచి చూడాల్సిందే.